నమస్తే. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ లాగర్థమ్స్. యాక్చువల్గా లాగర్థమ్స్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇస్తే 4 మార్క్స్కి 2 మార్క్స్కే ఇస్తారు. రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే 6 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఇలాంటి ప్రాబ్లం ఇస్తే మాత్రం పక్కా 6 మార్క్స్కి ఇస్తారు. 6 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 4 అటెంప్ట్ చేయాలి, ఇంకొక 2 మీకు చాయిస్కి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం 10th వాళ్ళు సఫర్ అయ్యేది మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ తోటే సఫర్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఈజీగా మార్క్స్ గెయిన్ అయ్యే ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇఫ్ x² + y² = 34xy అని చెప్పి వాళ్ళే చెప్పారు. దీన్ని యూజ్ చేసుకొని దెన్ ప్రూవ్ దట్ 2 log of x + y = 2 log 6 + log x + log y అని ప్రూవ్ చేయమన్నారు. అంటే మన దగ్గర ఉన్నది ఏంటి, x² + y² = 34xy అని ఉంది. మనం ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఒకసారి మనం ఏం సాల్వ్ చేయాలో ఒకసారి చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఏమనుంది, x + y అని ఉంది. సో ఇక్కడ 2 అని ఉంది. ఇన్ జనరల్ log of a⁴n = n log a అని మనకు తెలుసు. n log a ఇదే ఫార్మెట్లో ఇక్కడ ఉంది, అంటే రివర్స్లో n log a అంటే ఏంటి, log of x + y (² అనే కదా దాని అర్థము. సో ఇక్కడ a + b (² లాగా రావాలి అని అంటే a² ఉంది, b² ఉంది, ప్లస్ 2xy కనుక ఉండుంటే ఈ విధంగా రాయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నేను బోత్ సైడ్స్ 2xyని యాడ్ చేస్తున్నాను. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2xy. therefore x² + y² + 2xy = 34xy + 2xy. ఎప్పుడైనా LHSలో RHSలో ఒక టర్మ్ని కనుక మనం యాడ్ చేస్తే దాని వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవ్వదు, కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది ఎలా ఉంది, a + b (² లాగా ఉంది కాబట్టి x + y (² = 36xy. ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ను కూడా నేను బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాను. log of x + y (² = log of 36xy. ఇట్ మీన్స్ ఏంటి, సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, log of a⁴n = n log a అని, సేమ్ అలాగే 2 log x + y అవుతుంది. ఇది ఇక్కడున్న టర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే log of ab = log a + log b లాగా ఉన్నాయి. అంటే వీటిని మనము మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు వాటిని మనం ఈజీగా యాడ్ చేయొచ్చు. log 36 + log x + log y. మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 2 log 6 వచ్చింది. అంటే ఏంటి, log 6² + log x + log y. దెన్ 2 log 6 + log x + log y. therefore 2 log x + y = 2 log 6 + log x + log y అవుతుంది. ఈజీగా మార్క్స్ గెయిన్ అవ్వడానికి, 6 మార్క్స్ గెయిన్ అవ్వడానికి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మాత్రం మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.